హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రకరకాల వార్తలు ఎక్సైజ్ పాలసీ గురించి చర్చల్లో ఉన్నాయి. గత వారం రోజులుగా ఒక అంశం అయితే హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ వాట్సాప్లో, గ్రూపుల్లో, రకరకాల మాధ్యమాల్లో కూడా వస్తూ ఉంది. ఏదేంటంటే లిక్కర్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా తగ్గబోతున్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీ తోటి లిక్కర్ రేట్లు ఊహించనంత తగ్గుతున్నాయి. ఊహించనంత. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు దొంగతనంగా తెలంగాణ నుంచి మద్యం తీసుకెళ్ళేవాళ్ళు. ఉదాహరణకు మ్యాన్షన్ హౌస్, మన బాలయ్య గారి బ్రాండ్ ఉందనుకోండి. మ్యాన్షన్ హౌస్ సహజంగా రూ. 650 ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో అక్కడ రూ. 1450 అమ్మింది. అంటే ఎంత పెరిగింది చూడండి. దాదాపుగా 80% రేట్లు హైక్ అయినాయి అక్కడ. సో, అన్ని బ్రాండ్లు కూడా 2000 ఉన్నది దాదాపు 3800, రూ. 1000 ఉన్నది 1800. అట్లా దాదాపు 80%, కొన్నైతే 100%. 1000 ఉన్నది 2000. అట్లా పెరగడం ఒకటి, బ్రాండ్స్ దొరక్కపోవడం ఒకటి. బ్రాండ్స్ కూడా దొరికేది లేదు. మొదట్లో అయితే బ్రాండ్స్ కూడా దొరికేది లేదు. అన్నీ ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ లాంటివో, లేకపోతే ఇంకోటో బ్లెండర్ స్ప్రైడో, లేకపోతే రకరకాల ఈవెన్ బీర్లు కూడా ఇవి దొరకాలంటే ఖచ్చితంగా హైదరాబాద్‌కొచ్చి దొంగతనంగా ఈ మధ్యలో ఉన్న ఈ చెక్ పోస్టులకి దొరకకుండా తీసుకెళ్లటం అనేది ఒక సాహసోపేతమైన చర్యగా చూసేవారు చాలామంది. హైదరాబాద్ నుంచి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ వస్తున్నారంటే, "అరే మామ మందు తీసుకురారా కాస్త" అనే ఒక పరిస్థితి కనపడింది. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎక్సైజ్ పాలసీలో రేట్లు గణనీయంగా తగ్గబోతున్నాయి. 60% తగ్గబోతున్నాయన్న వార్త హల్చల్ చేస్తోంది. ఉదాహరణకు కొన్ని బ్రాండ్స్ చెప్తా. ఇది తాగే వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. సో, విస్కీ, బ్రాందీ, వోడ్కా, బీర్, రమ్ము వీటికి సంబంధించిన రేట్ కార్డు కూడా ఇచ్చేశారు. బ్రాందీలో మ్యాన్షన్ హౌస్ అయితే రూ. 460 750 ml. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో రూ. 780 అమ్ముతుంది. ఇక్కడ రూ. 460 అంటే దాదాపుగా ఒక 60% రేటు తక్కువకే ఇస్తున్నట్టు లెక్క. ఆ తర్వాత విస్కీలో ఇంపీరియల్ బ్లూ అనేది 460, మెక్డోల్ అనేది 580, ఇట్లా రేట్లు చెప్తాను. బ్లెండర్ స్ప్రైడ్ అనేది రూ. 1200 ఇక్కడ నడుస్తుంటే అక్కడ రూ. 800కి ఇస్తున్నారంట. మ్యాజిక్ మూమెంట్స్ గ్రీన్ యాపిల్ ఫుల్ బాటిల్ రూ. 600, ఇక్కడేమో రూ. 900 దాకా అమ్ముతున్నారు హైదరాబాద్లో. ఇట్లా ప్రతిది. అబ్సల్యూట్ వోడ్కా రూ. 920 అంటున్నారు. ఇక్కడ రూ. 2000 అమ్ముతూ ఉన్నారు. దాదాపుగా 60% నుంచి 100% ప్రైస్ తగ్గిస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కొన్ని చోట్ల, 60% to 80% ప్రైస్ కొన్ని చోట్ల డౌన్ అయింది అనేది ఈ వార్త సారాంశం. మొత్తం మీద మందుబాబులకు మంచి రోజులు వచ్చాయి. కింగ్ ఫిషర్ అల్ట్రా స్ట్రాంగ్ అంట, ఇది వచ్చేసి రూ. 130 అంట. అక్కడైతే హైదరాబాదులో అయితే దాదాపు రూ. 200 ఉంది. 180, రూ. 200 ఉన్నట్టు ఉంది నాకు చూడాల. సో, ఈ రకంగా మొత్తం మీద ఈ బ్రాండ్స్ రేట్స్ అన్నీ కూడా ఇప్పుడు చెక్ చేశా. ఏం సార్ అన్నీ నోటుకొచ్చినట్టు టకటక చెప్తున్నారంటే, చెక్ చేశా ఇప్పుడే నెట్‌లో. కాబట్టి చెప్తున్నా. మొత్తం మీద ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ఒక రేంజ్‌లో తగ్గబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవాళ తెలంగాణకు దొంగతనంగా తెచ్చుకోకర్లా, సాదాసీదాగా తెచ్చుకోవచ్చు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. అయితే ఇది చూడగానే చాలామందికి ఏమనిపిస్తుంది, అబ్బా మందు రేట్లు తగ్గిపోయినాయి, తెగ షేర్లు కొట్టేస్తున్నారు. అరే మామ మందు తగ్గిపోయిందంటరా, అరే మామ తగ్గిపోయిందంటరా అని చెప్పి తెగ షేర్లు కొడుతున్నారు. అయితే అసలు విషయం చెప్పాలి మీకు. మద్యం పాలసీలో ఎప్పుడు కూడా రేట్లు డిసైడ్ చేయరు. రేట్లు ఓపెన్గా చెప్పరు. ఇట్లా మద్యం పాలసీలు ఏం చెప్తారు, విధి విధానాలు చెప్తారు. సో, ఇవాళ మద్యం పాలసీకి సంబంధించి ఇవాళే ఆ రేట్లు వచ్చేస్తాయి నిన్నటి నుంచి చెప్తా ఉన్నారు. నిన్ననే దీని గురించి నేను ఎంక్వైరీ చేసే గవర్నమెంట్లో. అలాగే ఈ వాట్సాప్ ఫ్యాక్ట్ చెక్ చేయాలి కదా. వాట్సాప్లో వచ్చినా, ఫేస్బుక్లో వచ్చినా ఊరకే దాన్ని ఫార్వర్డ్లు చేయడం కాదు. ఫ్యాక్ట్ చెక్ అనేది ఒకటి చేసుకోవాలి. మనకేదో ఆశ్చర్యకరంగా అనిపించినా, ఇది నమ్మశక్యంగా లేకపోయినా వెంటనే మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ఫార్వర్డ్ చేయకూడదు. ఇది మినిమం రూల్ పెట్టుకోవాలి ఎవరైనా. చదువుకున్న వాళ్ళే ఫార్వర్డ్లు చేస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి ఇది. సో, ఇది ఇంత డ్రాస్టిక్గా రేట్లు పడిపోతాయంటే పడిపోవు. ఎందుకు పడిపోవు? మద్యం మీద ఆదాయం వస్తుంది కదా. ఏ గవర్నమెంట్ వదులుకుంటుంది మద్యం మీద వచ్చే ఆదాయాన్ని? ఖచ్చితంగా వదులుకోదు. అట్లని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిలాగా అరాచకం చేసి 30,000 40,000 కోట్లు కొట్టేస్తారా?
కాదు. డెఫినెట్‌గా ఒక సరసమైన, ఒక మంచి అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యాన్ని ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు తన సభల్లో చెప్పారు, నాణ్యమైన తమ్ముళ్ళో మీకొక 90 ఏసుకోవాలనిపిస్తది కదా తమ్ముళ్ళు కష్టపడినప్పుడు అని అన్నారు గదా! ఆ 90 ఏసుకోవాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మందం మీద ఏం ప్రయోజనం? సో, తమ్ముళ్ళకి బాబు గారు ఒక మంచి అందుబాటు ధరల్లోని మద్యం అయితే అందించే అవకాశం అయితే కనపడుతోంది. ఈరోజు అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుందని ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మినిస్టరు, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారు ఆయన పౌర సరఫరాలు, ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, తర్వాత కొండపల్లి శ్రీనివాస్ గారు చిన్న, సూక్ష్మ, మధ్య తరహా ఎంఎస్ఎంఈ మినిస్టరు. ఈ నలుగురు కూర్చొని కూడా చర్చించారు. 6 రాష్ట్రాల్లో అద్భుతమైన పాలసీలు బాగున్నాయి. 6 రాష్ట్రాలు అధ్యయనం చేసాం. దేశంలో ఒక 6 స్టేట్స్ ఉన్నాయంట. ఆ స్టేట్స్‌లో మద్యం పాలసీని మేము అధ్యయనం చేశాము. ప్రభుత్వం పూర్తిగా అమ్ముతోంది మొన్నటి వరకు. ఇప్పుడు ప్రభుత్వం అమ్మాలా? ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలా? ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే ఎలాంటి నియంత్రణ ఉండాలి? సో, ఎలాగ షాపుల్ని వేలం వేయాలా? లేకపోతే టెండర్ ప్రక్రియలోకి తీసుకోవాలా? ఒక్కొక్క షాప్ ఉంటుందండి. పలానా మాదాపూర్‌లో ఒక షాపు, లేకపోతే విజయవాడనే మనం తీసుకుందాం. విజయవాడ కృష్ణలంకలో ఒక షాప్ ఉంది. ఆ షాపుకి ముందు ఒక రూ. 2,00,000 చెల్లించాలా? లాటరీ సిస్టమ్‌లో వాళ్ళు తీసుకుంటే ఎవరికొస్తే వాళ్ళకి అదొస్తుంది. 100 మంది అయినండి, 200 మంది అయినండి, ఈ రూ. 2,00,000 పోయినట్టే. ఒక లాటరీ అనమాట. మనం రూ. 2,00,000 మంది పోయిందని చెప్పేసి వేసుకోవాలా. వేసుకుంటే మనకొస్తే అదృష్టమే. మనకు రాలేదంటే మన రూ. 2,00,000 పోయినట్టే. 100 మంది రూ. 2,00,000 వేస్తే దాదాపు ఎంతయిందో 2,00,00,000 అయిందనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్. సో, రూ. 2,00,00,000 ఆ షాపు కిందకి ప్రభుత్వానికొచ్చేస్తుంది. సో, అలాగే 200 మంది యేసుకుంటే 4,00,00,000 వస్తుంది. సో, ఇక మనం రూ. 2,00,000 వదులుకోవాల్సిందే. నిజంగా ఆ దిల్లున్నోడు 2,00,000 పోతే పోయిందనుకున్నోడు యేసుకోవాలా? లేకపోతే లేదు. సో, ఆ రకమైన ఒక విధానం ఉంటది. ఇంకో రకమైన విధానం గతంలో ఏముండేది? వేలం పాటలుండేవి. కృష్ణలంకలో ఈ షాపు ధర ₹1,00,00,000 అని మొదలుపెడతాడు. నేను 1,10,00,000 నేను పాడుకున్నాను. ఇంకోడొచ్చి 1,20,00,000 అంటాడు. 2,00,00,000కెళ్ళొచ్చు, 3,00,00,000కెళ్ళొచ్చు, 4,00,00,000కెళ్ళొచ్చు. అక్కడున్న డిమాండ్‌ని బట్టి వాడు పాడుకుంటాడు. పాడుకొని దాన్ని తీసుకుంటాడు. తర్వాత అది ఎలాగో వసూలు చేస్తారనుకోండి, అది వేరే విషయం. సో, ఈ రకమైన పాలసీలుంటాయి. 1994లో ఆంధ్రప్రదేశ్‌లో అమలైన పాలసీ ద బెస్ట్ పాలసీ అంటున్నారు. సో, అదంతా కూడా అధ్యయనం చేశారట ఈ నలుగురు మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు. సో, ఈ చేసిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే ఏ బ్రాండ్‌లుండాలి? ఇప్పుడంతా మనకి గత 5 సంవత్సరాలుగా ఉన్నది ఏంటి? మన జగనన్న జే బ్రాండ్‌లే ఉన్నాయి. ఆ ప్రెసిడెంట్ మెడలని పెట్టేవాడు కూడా ఏం పేర్లు పెడతాడు? 3 క్యాపిటల్స్ అంట. వాడు పెట్టాడనుకోండి, మనం దానికి అనుమతి ఇవ్వడం ఒకటి. 3 క్యాపిటల్స్ అంటే ఎంత కామెడీ ఉంది. 3 క్యాపిటల్సు, ప్రెసిడెంట్ మెడలు ఇట్లాంటివి. లాస్ట్‌లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పవర్ స్టార్ మందు కూడా వచ్చేసింది చివరికి. పవర్ స్టారు ఇట్లాంటియన్నీ కూడా తెచ్చేవాళ్ళు. వాటన్నిటికి సంబంధించి జగనన్న దోచుకున్నాడు. 30,000, 40,000 కోట్లు దోచిపడేశాడు. దాదాపండి 2014 నుంచి 19 వరకు 36,000 మరణాలు కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో మరణించి ఉంటే 2019 నుంచి 2024 వరకు 56,000 మరణాలు. అంటే 20,000 మరణాలు సగటున 36,000 ఉండాలా? పోతే 40,000 ఉండాలా? లేదంటే 30,000 ఉండాలా? అటు ఇటు ఒక 5,000, 10,000 ఎక్కువ ఉండాలి గానీ 20,000 ఎక్కువైనంటే అర్థం ఏంటి? కాలేయం వ్యాధులతోటి, మూత్రపిండాల వ్యాధులతోటి అనేక మంది మందు తాగి చచ్చిపోయారు. చాలామంది, కొన్ని వేల మరణాలు సంభవించాయి. అలాగే కొన్ని వేల మంది అనారోగ్యం పాలయ్యారు. మనం చనిపోయిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. కొన్ని వేల మంది అనారోగ్యం కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. ఆరోగ్యం పాడు చేసుకున్నారు కొన్ని లక్షల మంది. ఏదో కొంచెం పెద్దోళ్ళకి హైదరాబాద్‌లో బంధువర్గం ఉండేవాళ్ళకో, లేకపోతే పరపతి ఉండేవాళ్ళకో హైదరాబాద్ మందు దొరుకుతుంది కానీ, లేకపోతే జగనన్నే కదా గతి. ఆయన మందు తాగి, 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 తాగి అనేక మంది, లక్షల మంది వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టారు. సో, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాల్సిన అవసరమైతే ఉంది. కొత్త మద్యం విధానం తీసుకొస్తామని చెప్తున్నారు. రేట్లు ప్రకటించిన మద్యం పాలసీలో అక్టోబర్ 1 నుంచే పాలసీ ఎట్లా ఉంటుందంటే, ఏ విధానంలో షాపులు కేటాయిస్తారు, ఏ బ్రాండ్లు పెడతారు, వాటికి సంబంధించి ధరల స్థిరీకరణ ఉంటుందా లేదా? సో, ఇలాంటి పాలసీ విధానపరమైన మ్యాటర్స్ మాత్రమే చర్చిస్తారు. ఆ తర్వాత ఈ నలుగురు ఉన్నారు చూసారా, ఉపసంఘం కమిటీ ఉంది చూసారా, ఈ కమిటీ ఏం చేస్తుందంటే, మ్యాన్షన్ హౌసా రావయ్యారా, ఎంతకు అమ్ముతావు నువ్వు, మా ఆంధ్రప్రదేశ్కి ఎంతకి ఇస్తావు మందు సార్, ఎంతకి ఇస్తా సార్. సో,
సో తెలంగాణకి ఎందుకు ఇస్తున్నావు, పలానా రాష్ట్రానికి ఎందుకు ఇస్తున్నావు, మాకెందుకు ఇవ్వు, ఇట్లా క్వాలిటీ చెక్ 6 దశల్లో క్వాలిటీ చెక్ చేస్తారు. 6 దశల్లో క్వాలిటీ చెక్ చేసి పర్మిషన్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఆ మందుకు సంబంధించిన ధరలు కూడా స్థిరీకరణ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ ఎంత అమ్ముడుపోతోంది? ఒక నివేదిక ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం ఒకప్పుడు తెలంగాణలో మందు అత్యధికంగా వినియోగించేవారు. ఇప్పుడు ఈ కన్జంప్షన్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో చాలా పెద్ద ఎత్తున పెరిగిందంట. తెలంగాణను మించిపోయే విధంగా కన్జంప్షన్ పెరిగిందంట. సోషలైజ్ అయిపోయింది కదా! డ్రింకింగ్ అనే హ్యాబిట్. గతంలో తాగి ఇళ్లల్లో కొట్టేవాళ్ళు. అది కాస్త మారింది. ఇప్పుడంతా తాగి కాస్త చక్కగా పడుకుంటున్నారు అందరూ. కాబట్టి ఇప్పుడు కొంత సోషలైజ్ అయింది కాబట్టి డ్రింక్ కొంత ఎక్కువైందని అంటున్నారు. ఏదేమైనా ఒక నాణ్యమైన మద్యం సరఫరా చేయడంతో పాటుగా నియంత్రణ అనేది అవసరము. బెల్ట్ షాపుల నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారం బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తే వాళ్ళందరూ కూడా బెల్ట్ షాపుల వాళ్ళు బాగుపడతారు గానీ, కొనేవాడేం బాగుపడ్డు. సో, విరివిగా అందుబాటులో ఉంచండి. అలాగే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచి, ఆ సరసమైన అందుబాటు ధరల్లో ఉంచాల. అదొక్కటే ప్రభుత్వం చేయగలిగింది. మద్యపాన నిషేధం అంటే చాలామంది అనుకోవచ్చు, ఏంటి చంద్రబాబు నాయుడులాగా కిరణ్ గారు కూడా మాట్లాడుతున్న మద్యపాన నిషేధం అనేది ఒక ఫెయిల్యూర్ మోడలు. ఎక్కడ చూడండి మద్యపాన నిషేధం మనం ఎప్పుడు చాలా చోట్ల నిషేధం విధించారు. పక్క నుంచి మద్యాన్ని తెచ్చుకుంటా ఉంటారు. లేదా విపరీతంగా కళ్ళు అమ్ముడుపోతూ ఉంటుంది. దాంట్లో మత్తు మందు అమ్మి ఇంకా ఆరోగ్యాలు పాడవుతూ ఉంటాయి. దీన్ని అనుసరించి ఒక మంచి పాలసీ తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి డీ అడిక్షన్ సెంటర్‌లకి డబ్బులు ఎక్కువ వెచ్చించి ఆ సెంటర్‌లను పెట్టాలి. ఎవరైతే మద్యం సోషలైజ్డ్‌గా వాడితే పర్లేదు గానీ, అదే పనిగా తాగి పడిపోతా ఉంటే అలాంటి వాళ్ళందరినీ డీ అడిక్షన్ సెంటర్‌లకు పంపడం, వాళ్ళకి వైద్యం అందించడం, వాళ్ళని మళ్ళీ పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళని మళ్ళీ చివరికి మంచిగా మార్చి పంపించడం. ఈ డీ అడిక్షన్ సెంటర్‌లకు డబ్బును కేటాయిస్తాం. ఇందులో వచ్చే ఆదాయం ఉంటది కదా! అందులో కొంత భాగాన్ని తీసి ఇందులో పెడతామని గవర్నమెంట్ చెప్తా ఉంది. సో, ఏదేమైనప్పటికీ ఆ బుద్ధి, జ్ఞానం తాగేవాడికి ఉండాల. సిగరెట్ మీద కూడా పెద్ద అక్షరాలతో రాస్తారు కదా! ఇది తాగితే క్యాన్సర్ వచ్చి పోతావురా అని రాస్తారు. అయినా గాని సిగరెట్ తాగడం మానుతున్నారంటే మానరు. అదొక స్టైల్‌గా తాగుతా ఉంటారు. సో, వన్స్ ఏ వైల్ ఏదైనా జరిగితే పర్లా. అట్లా కాకుండా మద్యం తాగి చచ్చిపోవడం, సిగరెట్ తాగి చచ్చిపోవడం జరిగితే అది స్వీయ నియంత్రణ అనేది ఉండాలి తప్ప గవర్నమెంట్‌లు నియంత్రించాలా, నిషేధించాలా అనేదైతే కుదిరే పని కాదు. చూద్దాం ఎలాంటి పాలసీని ప్రభుత్వం ప్రకటిస్తుందో.